పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మి. ఈ రోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు కనుక మనం చర్చించుకుంటే ముందుగా ఈనాడు చూద్దాం. గగన్యాన్కు ఊరట, గగనతలానికి బాసట. ఎయిర్ డ్రాప్ పరీక్ష సక్సెస్. ఇక గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చే పారాషూట్ వ్యవస్థను పరిరక్షించడానికి ఇస్రో చేపట్టిన మొదటి సమీకృత ఎయిర్ డ్రాప్ పరీక్ష విజయవంతమైంది. ఇక ఆదివారం శ్రీహరికోటలోని షార్ నుంచి సుమారు 5 టన్నుల బరువున్న డమ్మీ క్రూ మాడ్యూల్ని చినూక్ హెలికాప్టర్ ద్వారా గగనతలంలోకి తీసుకెళ్లారు. తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో 3 కిలోమీటర్ల ఎత్తు నుంచి సముద్రంలో జారవిడిచారు. ఇక తొలుత మాడ్యూల్కు అమర్చిన డ్రోన్ పారాషూట్లు విచ్చుకొని వేగాన్ని నియంత్రించగా ఇక మనం దీన్ని చూసుకుంటే కనుక గగన్యాన్లో ఈ యొక్క డమ్మీ క్రూ మాడ్యూల్ అనేది ఒక చినూక్ హెలికాప్టర్ ద్వారా పంపించడం జరిగింది. ఈ యొక్క శ్రీహరికోట నుంచి. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే కనుక ఈరోజు గంటకు 14 మందిని కరుస్తున్నాయి. రాష్ట్రంలో గత ఏడాది 1.21 లక్షల మంది కుక్కకాటు బాధితులు. ఇక రేబిస్తో 13 మంది మృతి. చర్చనీయాంశం అవుతున్న శునకాల నియంత్రణ. మరొక వార్త, అసలు ఈ వార్త ఏంటని చూస్తే కనుక గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. ఈ యొక్క అంటే రేబీస్ ఉన్న కుక్కలు బయట ఉన్న మనుషుల్ని కరిచి వాళ్ళకి మృతి చెందడం, అలాగే గాయపడడం లాంటి కేసెస్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు వాటి యొక్క రిపోర్ట్స్ అనేవి చాలా మన ముందుకు వచ్చాయనే చెప్పాలి. రాష్ట్రంలో కుక్కల బెడతకు పరిష్కారం అవుతున్న ప్రశ్న ఉదయిస్తోంది. శునకాలకు సంతాన నియంత్రణ ఆపరేషన్ను చేయించడంలో ప్రభుత్వం యంత్రాంగం సఫలీకృతం కావడంతో తెలంగాణతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో వాటి సంఖ్య పెరిగిపోయిందని చెప్పేసి అంటున్నారు. ఇక 14 ఈ గత ఏడాదితో పోలిస్తే కనుక సగటున గంటకు 14 మంది కుక్క కాటుకు గురవుతున్నారు. అంటే గంటకు 14 మంది అంటే ఇంకా మనం ఆలోచించవచ్చు మొత్తం దేశంలో ఏ ప్రాంతాల్లో ఎలా ఉందని చెప్పేసి. మొత్తం 13 మంది రేబీస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక మరొక వార్తను మనం గమనిస్తే కనుక సూరవరానికి అంతిమ వీడ్కోలు. నివాళులర్పించిన తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు. మగ్దుం భవన్ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు అంతిమయాత్ర. గాంధీ వైద్య కళాశాలకు పార్థివ దేహం అప్పగింత. ఇకపోతే కనుక సిపిఐ అగ్రనేత సూరవరానికి అంతిమ వీడ్కోలైతే తెలపడానికి రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబుతో పాటు ఇక ప్రముఖులందరూ కూడా హాజరైనట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే ఆవిష్కరణల కేంద్రం అవ్వాలి. ఇక 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం. ఏఐజీలో జరిగిన ఆసియా పసిఫిక్ బయో డిజైన్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ యొక్క ఏషియా పసిఫిక్ బయో డిజైన్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అలాగే డిజైన్ డాక్యుమెంట్ను కూడా ఆవిష్కరించినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే మనం భూములు బుక్కి పరిహారం మెక్కి. ఇక ఔషధ పరిశ్రమ భూసేకరణ కింద 2 రకాల లబ్ధికి యత్నం. రంగారెడ్డి జిల్లా యాచారంలో 250 ఎకరాల భూదాన్ భూములు అన్యక్రాంతం. పట్టించుకొని రెవెన్యూ శాఖ భూదాన్ బోర్డులు. ఇకపోతే కనుక భూదాన్ బోర్డు దృష్టిలో అది భూదాన్ భూమి. ఇక స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టిలో మాత్రం కాదు. పైగా ఔషధ పరిశ్రమ కింద ఆ భూమిని సేకరించడమే కాదు, తమకు యాజమాన్య హక్కులు ఉన్నాయన్న వారికి పరిహారం కూడా. ఇకపోతే కనుక భూదాన్ భూముల కోసం అయితే ఈ యొక్క వార్త వేయడం జరిగింది. 2017లో చేపట్టిన ఈ దసరాల ప్రక్షాళన సందర్భంగా కొందరు రైతులు పట్టా పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేయగా రెవెన్యూ శాఖ తిరస్కరించినట్లుగా కొన్ని విషయాలు కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరొక వార్తాపత్రికను మనం గమనిస్తే ఆంధ్రజ్యోతి. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఎక్కడి నుంచి. ఇక హైదరాబాద్ అమరావతి రహదారి ఎంట్రీ పాయింట్లపై సమాలోచనలు. త్వరలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. అందులో ఎంట్రీ పాయింట్లు ఖరారు. 3 ప్రతిపాదనలతో ప్రాథమిక రూట్ మ్యాప్. వాటిని సీఎంలు ఓకే చేస్తే కేంద్రానికే. ఇకపోతే కనుక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అనేది హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు కూడా నిర్మించనున్నట్లున్నారు. అయితే దీనికి సంబంధించి ఎంట్రీ పాయింట్ల కోసం మిగతా వివరాల కోసం ఇక తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే భార్యను ముక్కలు చేసి మూసిలో పారేశాడు. 5 నెలల గర్భిణిని హతమార్చిన భర్త. హైదరాబాద్ బోడుప్పల్లో దారుణం. ఇక ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం. పెళ్ళైన 3 నెలలకే గొడవలు, గృహహింస కేసు. భార్య పుట్టింటికి వెళ్తానని అడిగినందుకు మళ్ళీ గొడవ. పథకం ప్రకారం హత్య. శవాన్ని ముక్కలు చేసి 3 విడతల్లో నదిలోకి. ఇంట్లోనే ఉన్న మొండెం. ఇక భార్య కనిపించడం లేదని పోలీస్కి కేసు. ఇకపోతే కనుక
బోడుప్పల్లో నిన్న ఒక దారుణ హత్య అయితే జరిగింది. ఇది ఒక కేసు మనకందరికీ తెలిసిందే. 5 నెలల గర్భిణిని సొంత ఆయన భార్యని భర్తే చంపేసి ముక్కలు ముక్కలుగా కోసి మూసీ నదిలో పడేసిన ఘటన మనందరికీ తెలిసిందే. సో, వీళ్ళిద్దరేంటంటే అబ్బాయి రెడ్డి, అలాగే అమ్మాయి యాదవ్స్ కావడం వల్ల వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఇంట్లో అంగీకరించకపోవడంతో ఈ అమ్మాయిని హింసించడం, తర్వాత కట్నం సరిగ్గా తీసుకురావలేదని చెప్పేసి హింసించి, ఇప్పుడు 5 నెలలు గర్భిణీగా ఉన్న సమయంలో ఆమెని కొట్టడం, తాగి వచ్చి అలాగే ఇంకే సమయం చూసుకొని ఎవరూ లేని టైంలో ఆమెని తలకి దగ్గరైతే కత్తితో పొడిచి చంపి ముక్కల్ని కట్ చేసి అవి అయితే మూసీలో పడేసిన ఘటన ఇక్కడ మనకి వెలుగులోకి చూసింది. ఇక మరింత సమాచారం కోసం పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. వ్యవస్థల్ని నియంత్రిస్తే ఊరుకోం, అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందే. సినీ నిర్మాతలు, దర్శకులతో సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమా ఇలాంటి పరిస్థితుల్లో వివాదాలు ఉండకూడదు. త్వరలో సినీ కార్మికులను పిలిచి మాట్లాడతాయి. ఇకపోతే గనక స్కిల్ యూనివర్సిటీతో సినీ పరిశ్రమలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. నిన్న ఆదివారం సీఎం నివాసానికి సినీ నిర్మాతలు, దర్శకులు అందరూ కూడా అక్కడికి చేరి కొన్ని విషయాలపైన సినీ రంగానికి సంబంధించి చర్చించినట్లుగా తెలుస్తుంది. మరొక వార్తను మనం చూస్తే దొంగ ఓట్లతోనే 8 మంది గెలిచారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు గెలిచిందిలాగే. ఇక ఓట్ చోరీతోనే మోదీ అధికారంలోకి వచ్చారు. బీసీల్లో ఉన్న దేశ్ముఖ్, బండి సంజయ్. ఇక బీసీలపై ఒక్కసారిగా ఆయన మాట్లాడారా? దేవుడి పేరుతో ఓట్లడిగే బిచ్చగాళ్ళు బీజేపీ నేతలు. 3 ముక్కలైన బీఆర్ఎస్ త్వరలోనే కనుమరుగు. ఇక వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచే తీరుతాం. జనహిత పాదయాత్రలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయితే మాట్లాడుతూ ఈ యొక్క విషయాలు తెలియజేయడం జరిగింది. బీజేపీ అంతా కూడా ఓట్ చోరీతోనే యొక్క ఓట్లనేది గెలుచుకుంటుందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక కరీంనగర్, గంగాధర్లో పాదయాత్ర చేయడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు. ఇక పొన్నం అలాగే మీనాక్షి కూడా ఇక్కడ పాదయాత్ర చేసినట్లు తెలుస్తుంది. మరొక వార్తను చూస్తే బీసీ కోటాకు న్యాయం ఎలా? నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రుల కమిటీ జస్టిస్ సుదర్శన్ రెడ్డితో సంప్రదింపులు. ప్రముఖ న్యాయ కోవిదులు, నిపుణులతోని సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇక నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి, రేపు బీహార్‌కు. ఇక రాహుల్ పాదయాత్రలో పాల్గొనున్న సీఎం. ఇకపోతే గనక బీసీ కోటాలకు సంబంధించి ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి చూస్తే బీసీలకి రిజర్వేషన్ 42% రిజర్వేషన్ల కోసం ఇప్పటికే సీఎం ఢిల్లీ వెళ్ళి అక్కడ నేతలతో చర్చించడం జరిగింది. సో, మరొకసారి ఆయన వెళ్ళే అవకాశం ఉన్నట్లు ఈరోజు ఢిల్లీకి వెళ్ళి అక్కడున్న నేతలందరితో కూడా చర్చించే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో బీహార్‌లో ఈ ఓట్ చోరీకి సంబంధించి దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్త చూస్తే సూరవరానికి తుది వీడ్కోలు, ప్రజల సందర్శనార్థం సిపిఐ ఆఫీసులో భౌతికాయం. ఇక రేవంత్, చంద్రబాబు, వెంకయ్య సహా పలువురు నివాళులు. ఇక అధికార లాంఛనాలతో అంతిమయాత్ర. గాంధీ వైద్య కళాశాలకు భౌతికాయం అప్పగింత. ఇక మరొక వార్త చూసుకుంటే విమెన్ జస్టిస్లో తెలంగాణ టాప్. తెలంగాణ హైకోర్టులో 30లో 10 మంది మహిళా న్యాయమూర్తులు. సిక్కింలో 3 జడ్జిల్లో ఒకరు మహిళ. ఇక 9 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. 8 హైకోర్టులో ఒక్కొక్కరే మహిళా జడ్జిలు. ఇక మరో 3 హైకోర్టులో మహిళలు 0. ఇక సుప్రీంలో మహిళా జడ్జిలు 6.06%, మహిళలు సీజే నిల్. ఇక తొలి మహిళా సీజేఐగా 2027లో జస్టిస్ బివి నాగరత్న, సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ నివేదిక. ఇక చూస్తే కనుక తెలంగాణ టాప్లో ఉన్నట్లు తెలుస్తుంది న్యాయ విధానానికి సంబంధించి అన్ని రంగాల్లో కూడా. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే కనుక జెలెన్స్కీకి మోదీ ఆహ్వానం. ఉక్రెయిన్ అధ్యక్షుడు భారత పర్యటన తేదీ ఖరారు కాలేదు. ఇక ఆ దేశ రాయబారి వెల్లడి. ఇక జెలెన్స్కీకి మోదీ అయితే ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది మన ఇండియాకి చర్చల కోసం అని చెప్పేసి. ఇక మరొక వార్తాపత్రికను మనం చూసుకుంటే కనుక సాక్షి చూద్దాం. ఎక్కడ ప్లస్, ఎక్కడ మైనస్? ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులపై సమగ్ర సమీక్షకు ప్రభుత్వం కసరత్తు. ఇక శాఖల వారీగా పోస్టులు మంజూరు, వర్కింగ్ వీకెండ్ డిమాండ్లపై విశ్లేషణ. మాజీ పిఎస్ శాంతికుమారి నేతృత్వంలో ఇప్పటికే కమిటీ ఏర్పాటు. సరిపడా పోస్టులు లేవని శాఖలను గుర్తిస్తూనే ఎక్కువ పోస్టులున్న శాఖల సమతౌల్యానికి సిఫార్సు. ఇక ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లోని గణాంకాల ఆధారంగా పరిశీలన. ఇక మరొక అంశాన్ని ఇందులో చూస్తే కనుక గత ఏడాది విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కు ఎస్సీ వర్గీకరణ అంశం
ప్రతిబంధకంగా మారడంతో అమలు సాధ్యపడలేదు. ఇక ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ కొలిక్కి రావడంతో నూతన జాబ్ క్యాలెండర్ జారీ అవసరమైంది. దీంతో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పరిశీలనకు నిర్దేశించిన కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా కొత్త ఉద్యోగుల గుర్తింపుపై స్పష్టత రానుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే ముక్కలు చేసి మూసీలో పడేసి 5 నెలల గర్భవతిపై అనుమానంతో భర్త కిరాతకం. ఇక మొండెం ఇంట్లో దాచి మిగిలిన భాగాలు మూసీలో పడేసిన వైనం. ఇక మనం మాట్లాడుకున్నట్లనే బోడుప్పల్లో చోటు చేసుకున్న ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అతి కిరాతకంగా తన 5 నెలల భార్యను ముక్కలు ముక్కలుగా కోసి మూసీ నదిలో పడేసిన ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. ఇక మరొక వార్తను చూస్తే మీ అభిప్రాయం ఏంటి? ఏజీతో సమావేశమైన మంత్రులు బట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు. ఇక స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటాపై కసరత్తు షురు. నేడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఢిల్లీలోని న్యాయ కోవిదుల అభిప్రాయ సేకరణ. ఇక మనం చర్చించుకున్నట్లే ఈ బీసీలకి 42% రిజర్వేషన్కి సంబంధించి మన తెలంగాణ నుంచి కొంతమంది మంత్రులు అంటే బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్, శ్రీధర్ బాబు అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థతో చర్చించుతున్నట్లయితే తెలుస్తుంది. ఇక మరొక వార్త చూసుకుంటే సూరవరం పేరును శాశ్వతం చేస్తాం, మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, జీవితాంతం సిద్ధాంతానికి కట్టుబడిన నేత సూరవరం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇకపోతే కనుక మన తెలంగాణలో అనేక మంది వాళ్ళ ముద్దలు అనేవి తెలియజేయడం జరిగింది. ఇక తెలంగాణ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ఇక మనం చూసుకుంటే కనుక తెలంగాణ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని, అందులో భాగంగానే దివంగత కమ్యూనిస్టు అగ్రనేత సూరవరం సుధాకర్ రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇక ఎలా అయితే కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును ఉద్యానవష్టికి, అలాగే జైపాల్ రెడ్డి పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పెట్టినట్లే ఇప్పుడు రానున్న రోజుల్లో సూరవరం సుధాకర్ రెడ్డి పేరును కూడా ఏదో ఒక విషయంలో ఏదో ఒక దానికి మేము పెడతాము అని చెప్పేసి చర్చిస్తున్న విషయాలు కనిపిస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే ఆధార్‌లో తెలంగాణ ఉంటేనే ఉచిత ప్రయాణం అట. ఇక బస్సులో కండక్టర్ల సూచనలు, జీరో టికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ. ఉమ్మడి రాష్ట్రంలో పొందిన ఆధార్‌లో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పేరే. వాటిని సవరించుకునేందుకు ఆధార్ కేంద్రాలకు పోటెత్తుతున్న మహిళలు తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదంటున్న ఉన్నతాధికారులు. కానీ బస్సుల్లో 10 రోజులుగా కొనసాగుతున్న అలజడి. ఇకపోతే కనుక ఏదైతే మన ఆధార్‌లు ఇప్పుడు ఫ్రీ బస్సులకు సంబంధించి మహిళల ఆధార్‌లు చూపిస్తున్నారో అది అంటే గతంలో ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అని రాసుండేది. ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ అని కూడా రాసి ఉండకూడదు ఆధార్‌లో. తెలంగాణ అని రాసుంటేనే వాళ్ళని మేము ఎక్కనిస్తామని చెప్పేసి ఇక్కడ కండక్టర్లు వాటిని గమనిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ వాళ్ళు ఎలాంటి ఆదేశాలు అది ఇవ్వలేదని చెప్పేసి ఉన్నతాధికారులు మాట్లాడుతున్న పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే కనుక వాస్తవాలు దాచి ప్రభుత్వంపై ఆరోపణల. రాష్ట్రంలో యూరియా కొరత వెనుక ఉన్న వాస్తవాలను దాచి రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక రష్యా అణు ప్లాంట్పై దాడి. రష్యాలోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్లో ఒక్కటైన కస్కీ అణు విద్యుత్ కేంద్రంపై శనివారం రాత్రి డ్రోన్ దాడి జరిగింది. ఇది ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్త బై ఎలక్షన్తో కాంగ్రెస్కి బై బై. త్వరలోనే అసెంబ్లీ ఉప ఎన్నికలు రానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవే బాయ్ బాయ్ ఎన్నికలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్త ఫీజుల పెంప కుదింప. ఇంజనీరింగ్ ఫీజుల పెంపు అంశాన్ని రాష్ట్ర ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిటీ సోమవారం నుంచి తిరిగి పరిశీలించనుంది. అన్ని డాక్యుమెంట్తో హాజరవ్వాలని ఇప్పటికే 180 కాలేజీలకు నోటీసులు పంపింది. తొలి రోజు 20 కాలేజీలతో చర్చించనున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఈ రోజుటి వార్తాపత్రికలో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.